ప్రైజ్ లార్డ్. ప్రార్థనలో నేను వచ్చేటప్పటికి నడిపిస్తున్న అమ్మగారు పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. అమ్మ మా కోసం కూడా ప్రార్థన చేయండి. చాలా అద్భుతమైన ప్రార్థన. మీ వార్షికోత్సవం 13వ తారీఖు అమ్మ, 13వ తారీఖు. వాస్తవంగా ఈ ట్రిప్కి కారణం ఏంటంటే, ప్రతి బర్త్డేకి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం, అందరు గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ సంవత్సరం మా ఆవిడ 50th బర్త్డే సెప్టెంబర్ 13. అయితే అడిగాను ఏం గిఫ్ట్ కావాలా అని. అడిగితే ఈసారి దుబాయ్ తీసుకుని వెళ్ళు చూపించు అంది. సరే పద 1 month వెకేషన్కి వెళ్దామని చెప్పి ఇలా దుబాయ్, మారిషస్, మిజోరాం ఇలా కొన్ని ప్రాంతాలకి వెకేషన్ కోసం వచ్చాం. మరి అనుకోని సందర్భంగా మరి దేవుని మందిరానికి వెళ్దాం అని దేవుడు జనులు నాతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించి ఆనందించానని దావీదు చెప్పిన రీతిగా మరి నేను కూడా అటువంటి ఆనందాన్ని ఎప్పుడు పొందుతాను దేవుని సన్నిధిలో. మరి ఈరోజు ఇక్కడికి రావటము, మరి మీ యానివర్సరీ రోజున మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క అవకాశాన్ని నాకు దేవాది దేవుడు దయచేశాడని నమ్ముతా ఉన్నాను. తర్వాత మరి సహోదరుడు సంపత్ గారు మరి నన్ను తీసుకొచ్చిన విధమును బట్టి కూడా మరి సంపత్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే సాయి పాస్టర్ దంపతులకు, సంఘానికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ చిన్నప్పటి నుంచి క్రైస్తవులేనా? ఇక్కడ కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే కూడా సంపూర్ణంగా బైబిల్ని ఒకసారి అధ్యయనం చేసే ఉంటారు, రక్షణ అంతా అర్థం చేసుకునే ఉండుంటారు కదా. మరి అంతా తెలిసిన వాళ్ళకి ఇంకేం చెప్పాలా? సరే, కొన్ని నిమిషాలు మరి నాకు ఇచ్చిన ఒక 20 minutesలో చిన్న సాక్ష్యము చెప్పుకుందాం ఈరోజు, సరేనా? అసలు ఇంకోటి విషయం తెలుసా, నేను ఈ 2-3 రోజుల్లో చాలా దుఃఖంతో, బాధతో ఉన్న ఫేసులుగా చూస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ అందరి ఫేసుల్లో చిరునవ్వు ఉంది బ్రదర్. అక్కడ సిస్టర్ కూడా చాలా చక్కగా నవ్వుతుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు నా సండే స్కూల్లో ఉన్నప్పుడు నేను ఈ పాట బాగా ఇష్టంగా పాడేవాడిని. ఇఫ్ జీసస్ ఇన్ ద వెజల్ వీ కెన్ స్మైల్ ఎట్ ద, తెలుసా ఈ పాట ఎవరికన్నా? If Jesus in the vessel, we can smile at the storm, smile at the storm, smile at the storm. Storm అంటే తుఫాను, స్ట్రామ్ అంటే తుఫాను. దేవుడు నా చిన్న నావలో గనక ఉన్నట్లయితే ఎంత తుఫాన్లో వెళ్ళినా నేనేం చేయొచ్చు అంట? నవ్వుతూనే ఉండొచ్చు. మీకు ఎంతమందికి అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నాకు అనుభవం చిన్న దోణిలో సముద్రంలోకి వెళ్ళటం. మా ఊరు నిజాంపట్నం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అయితే నిజాంపట్నం వాటర్ రేవుకి వెళ్ళినప్పుడు ఆ చిన్న నావలో సముద్రంలోకి తీసుకెళ్తారు. ఆ రేవులో నుంచి సముద్రంలోకి వెళ్ళే ఆ అనుభవం ఉంటుంది అన్నమాట. ఇంతెత్తులోకి వస్తుంది. అటువంటి సందర్భంలో నిజంగా భయం వేస్తుంది. అలాంటిది తుఫాను వస్తే చిన్న నావ, ఇంకా భయం వేస్తుంది. అటువంటి భయంలో కూడా యేసు ప్రభు నాకు తోడుగా ఉంటే ఏ భయము లేదంట. సంతోషంగా నవ్వొచ్చంట, ఆనందంగా నవ్వొచ్చంట. ఆ నవ్వే అనుభవము మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి జీవితంలో శ్రమలు, కష్టాలు ఉంటాయి. నేను ఏదో వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను చెప్దామని, కానీ మీలో ఉన్న చిరునవ్వు చూస్తుంటే ఇప్పుడే ఒక సంఘంలో ఒక 5 నిమిషాలు మాట్లాడిన వాక్యాన్నే ఇంకొంచెం డీటెయిల్గా ఆలోచిద్దాం అనిపిస్తాను. ఎందుకంటే శ్రమలు లేని జీవితం అనేది లేదు, శ్రమలు లేని కుటుంబం లేదు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నేనైతే ఏం చేస్తానంటే అది చేసి ఉండాల్సింది కాదు అని రీజనింగ్ చేసుకుంటా. ఇలా చేసుండకపోతే, లేదా అదిగో ఆ బ్రదర్ బలవంత పెట్టబట్టి, లేదా ఈ సిస్టర్ చెప్పబట్టి చేశాను, ఈ శ్రమలోకి వెళ్ళాను. 2, ఒకటి నన్ను నేనన్నా నిందించుకుంటాను, కరెక్ట్ చేసుకోవాలన్నా అదన్నా స్టార్ట్ చేస్తాము. లేదా ఇంకొకళ్ళ మీద అయినా
నింద మోపాల. అంతే కదా. మొట్టమొదటి పాపం ఏదంటే అందరూ ఏం చెప్తారంటే డిజోబీడియన్స్ అంటారు. మొట్టమొదటి పాపం ఏమై ఉంటుందంటే అదే కదా, ఆజ్ఞాతి క్రమమే మొదటి పాపం, తినకూడనన్న యాపిల్ పండు తిన్నాడు అనేది మనం అందరూ మాట్లాడుకుంటాం. అసలు దానికన్నా ముందు ఇంకా పాపాలు ఉన్నాయి. ఏంటి నిజమేనా? ఏం పాపాలు అయి ఉండొచ్చు సిస్టర్ గారు, ఆలోచించండి. దానికన్నా ముందు ఇంకొన్ని 3 అసలు నాకు ఇచ్చిన సమయం సరిపోదేమో కానీ వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతే, బట్ అడిగాను కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. దానికన్నా ముందు ఎంటర్టైనింగ్ ద స్ట్రేంజర్స్. స్ట్రేంజర్ని ఏమంటాం తెలుగులో? అంతగా పరిచయం లేని వ్యక్తి, అపరిచితులతో సహవాసం. అది ఎవరు? పాముతో ఏంటండి సహవాసం? పాముతో సహవాసం. మొదటిది అన్నీడెడ్, అవసరం లేని వాళ్ళతో సహవాసం కలిగి ఉండటం. ఏదో జస్ట్ టైంపాస్ కోసం పరిచయం అయ్యారు, కొంచెం సమయం గడుపుదాం. ఎందుకంటే అపోస్తల కార్యం 2:42 పరిశుద్ధుల యొక్క సహవాసం కలిగి ఉండాలని చెప్తుంటే దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధుల యొక్క సహవాసం ఎంత ముఖ్యం అంటే 6 నెలల్లో వీళ్ళు అయిపోతారంట కదా. మరి అటువంటి సందర్భంలో ఏం అవసరం అమ్మగారికి పాముతో సహవాసం? పరిశుద్ధుల సహవాసంలో ఉంటేనేమో దేవునికి ఘనతకొచ్చే మాటలు, సాక్ష్యాలు, ప్రార్థన వల్ల జరిగిన లాభాలు, మేలులు చెప్పుకుంటూ ఉంటాం. ఈ అపరిచితులతో ఉంటే ఏమడిగిందట? 2వ పాపం ఏంటో తెలుసా? 2వ పాపం అనుమానం. ఏమనంది? 2వ మాట ఫస్ట్ ఏమన్నది? ఇది నిజమా అనగానే ఇమీడియట్గా బలు వెలిగింది, అనుమానం బలు వెలిగింది. ఇవన్నీ అవిధేయత కన్నా ముందు, ఇవన్నీ ఆ ఫలం తినకముందే స్ట్రేంజర్తో అంటే ఒక ముగింపుకు వచ్చేటప్పుడు మనం ఎలా అయితే రీజనింగ్ చేసుకుంటాం అంటున్నానో, ఆ రీజనింగ్లోనే ఈ 3 స్ట్రేంజర్స్తో సహవాసం, అవసరం లేని వారితో ఎక్కువ సంభాషించటం. ఇది నీ సాక్ష్యం చెప్పు, వారిని నీ వైపు మార్చు, కానీ వాళ్ళ యొక్క ప్రభావంలోకి నువ్వు వెళ్ళకూడదు. 2వది అనుమానానికి, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే రీజనింగ్, వాళ్ళు చెప్పే సందర్భాలు. మనమంటే ఎవరు? నిత్య రాజ్యానికి వారసులం. దాని ముందు అన్నీ అయిపోయినాయి. పాపక్షమాపణ, రక్షణ పొందటం అంతా అయిపోయింది. నిత్య రాజ్య వారసులం మనం. ఈ నిత్య రాజ్య వారసులకు కూడా ఏమొస్తుందంట? అనుమానం. ఇది నిజమా అనే సందర్భాలు ఎన్నో ఉండుంటాయి మన జీవితాలు. 3వది మనకు తెలిసిన వ్యక్తిని డౌట్ చేయటం. మనకి తెలిసిన అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అనుమానానికి డౌట్ చేయటానికి. మాట అనుమానం వేరు, ఇంతకాలము పెంచి పోషించి సంరక్షించి సమస్తము సమకూర్చిన వ్యక్తిని డౌట్ చేయటం. అప్పుడు తీసుకునే డెసిషనే ఆ డిజోబీడియన్స్. వెళ్ళి ఆ పండు తీసుకుంది కదా. అది మొదటి పాపానికన్నా ముందు పాపాలన్నాను. బట్ మన టాపిక్ అది కాదు. మన టాపిక్ కష్టాల్లో ఉన్న కుటుంబాల్లో మీ సంఘంలో ఉన్న చిరునవ్వు ఆ సందర్భంలో కూడా చిరునవ్వుగా, ఆ తుఫాన్లో కూడా చిరునవ్వుగా కంటిన్యూ అవటానికి. మరి కొన్ని నిమిషాల ముందు ఒక చోట ఒక స్త్రీ సాక్ష్యం చెబుతూ ఉంటే, ఆ సాక్ష్యానికి ఆమెను బలపరచడం కోసం అని చెప్పి అనుకొని ఈ యొక్క మాటలు అక్కడ చెప్పాను. బట్ నాకున్న కొద్దిగా సమయంలో అదే కొన్ని మాటలు మరి దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నాడేమో చూద్దాం. మీ హృదయాలతో దేవుడు మాట్లాడటానికి మీ హృదయాలు సిద్ధపరచబడాలని దేవుడిని కోరుతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుతా ఉన్నాను. పాస్టర్మ్మ గారు ప్రార్థన చేస్తుంటే
నేను పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇక్కడ చూశాను. ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుడి సన్నిధి ఈరోజు నిన్ను దాటిపోకుండా నీ హృదయంతో మాట్లాడాలని, నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, వేటి కొరకైతే నువ్వు ఆశపడి అడుగుతున్నావో అది నీకు అవసరమైనది అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దాటిపోకుండా ఆయన కాళ్ళు పట్టుకుందాం ఈరోజు. ఆ సందర్భం ఏంటంటే, ఎంతో ఇష్టమైన వ్యక్తి తండ్రికి, తండ్రి ద్వారా ఎంతో ప్రేమించబడ్డ వ్యక్తి, తండ్రికి విధేయత చూపించే వ్యక్తి, మంచి ఈ ఎండలు, ఇలాంటి ఎండల్లో రొట్టెలు తీసుకొని దూరములో మరి గొర్రెలను మేపుతున్న అన్నల దగ్గరికి రొట్టెలు తీసుకొని వెళ్ళాడు. చక్కటి తండ్రి ఇచ్చిన అంగీ వేసుకొని తను తెలిసి ఏ పాపము ఏ యొక్క మరి ఇబ్బందికరమైన పని అయితే చేయలేదు. ఏంటంటే తండ్రికి విధేయత ఉండటం వల్ల లేదా మరి ఏ కారణం వలన తండ్రి ద్వారా ప్రేమించబడ్డ వ్యక్తి. ఎవరి గురించి చెప్తున్నాను? ఎక్కడ ఉన్నాడమ్మా యోసేపు? గుంటలో పడ్డాడు. మొదట ఎక్కడ పడ్డాడు? రొట్టెలు తీసుకెళ్ళినందుకు. ఎలా పడ్డాడమ్మా? దిగంబరిగా పడ్డాడు. మంచి అంగి పీకేశారు. ఏం తప్పు చేశాడయ్యా? రొట్టెలు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? మీరు తిని తృప్తి పొంది సంతోషంగా అమ్మయ్య కడుపు నిండింది, మంచి రొట్టెలు వచ్చినాయి ఇంటి దగ్గర నుంచి, ఆ పని చేశాడు. అప్పుడు అంతకుముందు కలల భావం చెప్పటం అదొకటే కారణం కాదమ్మా, అదేమో అంత పెద్ద శిక్ష కాదమ్మా, దానికి అంత పెద్ద శిక్ష అవసరం లేదు. ఇంతకన్నా ఘోరమైన పని కూడా తెలుసా? ఒక్కసారి అట చంపేస్తే పోద్ది కానీ ప్రాణం, ఇలా చంపుతాం అలా చంపుతాం అది చెప్పుకుంటా ఉంటే అది ఇంకెంతో భయంకరంగా ఉంటుంది కదా. చంపేస్తే చంపేస్తే వెళ్ళిపోవచ్చు. ఇలా చంపుదామా అలా చంపుదామా అని ఆడ మాట్లాడుకుంటున్న మాట్లాడి వింటా ఉంటే బాలుడయ్యా, చిన్నపిల్లోడు, ఎంత భయంకరంగా ఉండుంటుందో ఆ సందర్భం, ఎంత ఆందోళన కలిగేస్తుంది ఆ సంబంధం, ఆ యొక్క సందర్భం. మన గురించి ఎవరన్నా చిన్న మాట మాట్లాడుకుంటుంటే మనం తట్టుకోలేం. ఇమీడియట్గా వెళ్ళిపోయి కరెక్ట్ చేసి నిరూపించుకుంటాం మనం ఎంత మంచి వాళ్ళమో, నువ్వెంత తప్పో. ఇమీడియట్గా ముందుకెళ్ళిపోయి అసలు వాదన పెట్టేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ వాదన పెట్టుకునే సందర్భం కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే గుంటలో ఉన్నాడు కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా, చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీళ్ళేమో బయట మాట్లాడుకుంటున్నారు, ఎలా చంపుదాం, తండ్రికి ఏమని చెబుదాం, తండ్రికి ఎలా నిరూపించుకుందాం, మనం నిరపరాధులుగా ఎలా చెప్పుకుందాం, ఈ పాపం మన మీద లేదని ఎలా చెప్పుకుందాం, ఇవన్నీ అనుకుంటా ఉండొచ్చు. అమ్మ నాన్న అడుగుతాడు కదా అని భయపడి నన్ను ఏం చేయరేమో, కానీ నాన్నకి ఇలా చేద్దాం అని చెప్పుకుంటా ఉంటే ఎంత భయంగా ఉండుంటుంది. పెనం మీదది పొయ్యిలో పడ్డదన్నట్టు ఈసారి ఐగుప్తులకి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడన్నా ఇంకా బాగున్నాడా అంటే ఆడ నుంచి పోయి జైల్లో పడ్డాడు. ఉన్న కొద్ది ఫ్రీడమ్ కూడా పోయింది. ఉన్న ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునే ఆ సందర్భం కానీ, ఫ్రెష్ వాటర్ అనుభవించే సందర్భం కానీ, చక్కటి స్నానం చేసే అనుభవం కానీ, ఇష్టమైన ప్రాంతంలో పడుకొని నిద్రించి రెస్ట్ తీసుకునే అనుభవం కానీ అన్నీ కోల్పోయాడు. మనం కూడా చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఇండియాలో మన కుటుంబము, మన ఇళ్ళు, మన బంధువులు, మనకిష్టమైన గోంగూర మాంసం, ఇవన్నీ ఇష్టమైన అక్కడ దొరికే ప్రత్యేకమైన కొరవైన చేపడు వేపుడు, ఇవన్నీ మిస్ అవుతున్నామే అని బాధ అనిపిస్తుంది. మీరు ఎవరన్నా ఇప్పుడన్నా జైల్లో ఉన్న వారిని పరామర్శించడానికి, దర్శించడానికి చూస్తే తెలుస్తుందమ్మా, అస్సలు అసహించలేనటువంటి ఆహారం,
అదే చిన్న రూములో ఒక మూల మలమూత్ర విసర్జనకి, సరైన ప్లేసెస్ లేక పడుకోవటానికి. ఎంత కఠినంగా ఉంటాయో జైళ్ళు కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అంటే ఈ హ్యుమానిటీ గ్రౌండ్స్ అని, లేదంటే ఈ హ్యూమన్ రైట్స్ అని, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని పెట్టారు. కానీ ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండొచ్చు. ఏం చేశాడమ్మా పాపం? అరే దేవుడు నాకు ఇచ్చిన కళను చెప్పానయ్యా, నా తండ్రికి విధేయతగా ఉన్నాను, నా తండ్రి నన్ను ప్రేమించాడు, నువ్వు కూడా తండ్రికి విధేయత కలిగి ఉండు, తండ్రికి మంచిగా చేదోడు వాదోడుగా ఉండు, తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అరే నేను ప్రేమించినందుకు, నేను మంచిగా ఉన్నందుకు నన్ను మీరు కొట్టి దిగంబరిని చేసి గుంటలో వేసి, అదే దిగంబరిగా ఒక రాజకుమారుడుగా ఐశ్వర్యం, ఎంత గొప్ప ఐశ్వర్యం తెలుసా? అంత గొప్ప ఐశ్వర్యవంతుడు కుమారుడిగా రారాజుగా ఉండాల్సిన నన్ను దిగంబరిగా ఒంటెలకి కట్టి నడిపించుకుంటూ వెళ్ళారే. ఎంత దూరము, ఎన్ని రోజుల ప్రయాణం. ఏం చేశాను నేను? ఇమీడియట్గా నేనైతే నా అన్నలు చేసిన తప్పునే లిస్టు రాసుకొని పెట్టుకుంటాను. మొన్న ఎవరు ఆంధ్రప్రదేశ్లో బాగా మీ అందరికీ తెలిసి ఉంటుంది, రెడ్ బుక్ అని పెట్టాడు. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే చెప్తాను మీ వారం ప్రభుత్వంలోకి రాగానే. నేను కూడా రెడ్ బుక్ పెట్టేవాడిని. నన్ను కనుక ఏసేపులాగా వేసుంటే మా అన్నలో రికార్డింగ్ ఉంది, మా అన్నలో వింటారేమో ఎప్పుడన్నా. మరి ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం కనుక ఒకసారి చదివితే, చదువు పెద్ద ఆమేన్. క్లుప్తంగా అందరికీ తెలుసు కదా మీ కథ. ఇంకొకసారి జ్ఞాపకం చేయమంటే, అక్కడి నుంచి ఈయన ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అంత స్థానంలోకి వచ్చి 7 సంవత్సరాలు గొప్ప కరువు వచ్చి అందరికీ ఆహారం లేక చనిపోతూ, మీరు కరువు గురించి మీకు అంతగా తెలుసులేదేమో, ఎందుకంటే ఈ జనరేషన్లో మనకు ఎవరికి తెలియదు కరువు అంటే. నిజంగా కరువు అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక సందర్భంలో అమెరికాలో ఒక పాస్టర్ గారిని కలిశాను. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు, రండి మీరు ఒకసారి పక్కకు రండి అని ఒక పక్కకు తీసుకొని వెళ్ళి, మా ఒక 4-5 పాస్టర్లో ఉన్నాం మగవాళ్ళం. ఆయన అంగీని బాగా తొడల దాకా పైకి లేపి కాళ్ళు చూపించాడు. కాళ్ళు చూపిస్తే వికృత రూపంగా ఉన్నాయి కాళ్ళు. ఏంటి ఎట్లా ఉన్నాయి అంటే చాలా వర్ణించలేనమాట. వాట్ హ్యాపెండ్ పాస్టర్ మాట్లాడుతుంటే, కరువు దినాల్లో, 2వ ప్రపంచ యుద్ధ దినాలలో, కరువు దినాల్లో చిన్న బాలుడిని నేను. ఆ రోజుల్లో మా ఇంట్లో 6 పిల్లలం, తినటానికి ఏమీ దొరకట్లేదు. రోజుకి ఒకటి కాళ్ళు, ఒక పిక్క. మా తల్లిదండ్రులు ఫస్ట్ దొరికిన మొత్తం కోసేసేసి మాకు సూప్ చేసి కొంచెం కొంచెం ఇచ్చేవాళ్ళు. నా కాళ్ళు కూడా అలాగే కోసి కొన్ని నెలలు, సంవత్సరాలు మేము ఇలా బతికాము. అంటే కరువు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. కరువు ఎలాంటి కరువు. కొంతమంది బూట్లు, చెప్పులు, లెదర్ బూట్లు ఉడకబెట్టుకొని ఒకేసారి తింటే అయిపోద్దని ఉడకబెట్టుకొని అది ఫ్లేవర్ కోసం. కరువు ఎంత భయంకరమో మీకు తెలియదు. అటువంటి కరువు ఇంకా ఎందుకు తెలియదు. బైబిల్లో చూశారు కదా, రాజుగారు గుమ్మం కోట మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఆడవాళ్ళు? నిన్న నా కొడుకుని వండాము, తిన్నాము, ఈరోజు దీని కొడుకుని వండాలా, ఇదేమో పారిపోతుంది, దాచిపెట్టింది కొడుకుని. కరువు చాలా భయంకరమైందమ్మా. అటువంటి కరువులో మన కుటుంబం
మనమంటే ఎవరు? నిత్య రాజ్య వారసులం. మనమంటే ఎవరమో? నేటి వరకు ఈ ప్రపంచంలో ఎన్ని సామ్రాజ్యాలు, ఎన్ని కుటుంబాలు మనం వినే ఉంటాం, చదువుకొని ఉంటాం చరిత్రలో. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు. మొఘల్ సామ్రాజ్యమా మనకి ఇండియాలో మాట్లాడితే, దాని ముందున్న సామ్రాజ్యాల, దాని తర్వాత సామ్రాజ్యాల. ఈరోజు ఎవరన్నా సామ్రాజ్యాలు ఉన్నాయా అండి? ఏదైనా కుటుంబాన్ని కంటిన్యూయేషన్ చెప్పగలరా అండి? ఇస్రాయేల్ సామ్రాజ్యం ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి ఉంది. భూమి అంతరించే దినము వరకు ఉంటుంది. నువ్వు నేను కూడా ఉంటాం. ఎందుకంటే మనమందరం కూడా విశ్వాసం ద్వారా అబ్రహాము సంతానమే కాబట్టి. హల్లెలూయా. అయితే అటువంటి కరువు రాబోయే దినాలలో మన కుటుంబాన్ని కాపాడటం కొరకు, మన కుటుంబానికి ఏ లోటు లేకుండా చేయటం కొరకు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అందుకోసం మిమ్మల్ని వాడుకున్నాడు. కానీ నేనైతే ఏమన్నాను ఇందాక? రెడ్ బుక్ పెడతావా? అయితే ఇప్పుడు పెట్టాల్సిన బుక్ ఏంటంటే, ఈరోజు నాకు తెలియదు రేపేం జరుగుతుందో, నాకు తెలియదు భవిష్యత్తులో నన్ను ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడో. ఈరోజు ఇండియాకి కొన్ని మరి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న మనమందరం ఇక్కడ ఎందుకోసం కష్టపడుతున్నామో అనిపిస్తుంది. ఎందుకోసం ఇంత త్యాగం చేయాల్సి వస్తున్నామో, ఎందుకోసం ఇంత అవమానము, ఇంత బాధ, ఇటువంటి కఠినమైన జీవితాన్ని జీవించాల్సి వస్తున్నామో అని బాధపడుతుంది. వెంటనే గుర్తొస్తుంది, ఓ వీళ్ళు చేసిన ఈ అప్పు కోసం నేను కష్టపడాల్సి వస్తుందేమో, వీళ్ళకి మంచి జీవితం ఇవ్వటం కొరకు నేను కష్టపడుతున్నానేమో. ఎన్నో రీజనింగ్స్ వచ్చేస్తాయి మనకి. కొన్నిసార్లు బ్లేమ్ చేస్తామేమో, ఎవరి మీద నింద మోపుతామేమో. కొన్నిసార్లు ఎవరి మీద కోపము, క్షమించలేనటువంటి ఆగ్రహం కలిగి ఉంటామేమో. కానీ వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించమని నేను చెప్తా ఉన్నాను. విచిత్రంగా రెడ్ బుక్ పెట్టి వాళ్ళని శిక్షించాలని కాదు, ఒక వైట్ బుక్ పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆశీర్వదించండి. ఎందుకంటే వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు దేవుడు నిన్ను ఈరోజు ఈ స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడం కోసం. ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడం కోసం. నీ కష్టంలో నువ్వు అనుకుంటున్న ఈరోజు ఏదన్నా ఒక కష్టం ఉంటే, ఆ కష్టానికి కారణం ఏంటంటే రేపొద్దున చూడబోయే అతి ఉత్తమమైన ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించటం కొరకు దేవుడు నిన్ను తీసుకెళ్తున్న సిద్ధపాటు దినాలు. ఈ సిద్ధపాటు దినాలలో ఆ కష్టంలో ఇందాక నేను చెప్పినట్లు నీ యొక్క నావలో గనక దేవుడు ఉంటే నిత్యము సంతోషమే, నిత్యము సమాధానమే. ఈ సంతోషము, సమాధానము, ఈ సంతోషము మీ యొక్క చిరునవ్వుల్లో ఎప్పుడు ఇతరులని క్షమిస్తూ, ఇతరుల కొరకు ప్రార్థిస్తూ, ఇతరులను ఆశీర్వదిస్తూ రేపు ఎన్నో కుటుంబాలకి, ఎంతోమందికి ఆదరణ చూపగలిగిన వారిగా దేవుడు మిమ్మల్ని నిర్మించబోతూ ఉన్నాడు. అందుకొరకు మనమందరం దేవునికి సమర్పించుకొని అప్పుడు వరకు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని ప్రతిదినము మనము ఆచరిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు మనమందరం కూడా వేచి ఉందాం. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు సంఘానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.